దుర్గి వార్తలకు స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. దుర్గి గ్రామంలోని సాయి తేజ బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూలులో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పాఠశాల కరస్పాండెంట్ దూపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెల్దుర్తిలోని హారిక హై స్కూల్ డైరెక్టర్ హారికారెడ్డి, అదేవిధంగా రాయవరంలోని హంసవాహిని యూపీ హై స్కూల్ డైరెక్టర్ లీలావతి విచ్చేశారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న పలువురు మహిళలను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఉమెన్స్ డే వెరీ గుడ్. మరి ఈ ఉమెన్స్ డేకి మన టీచర్స్ అంటే మన స్కూల్ టీచర్స్ తో మాత్రమే పండగ చేసుకుందాం అనుకున్నాం ఫస్ట్. కానీ ఈ ఫీల్డ్ లో మగవాళ్ళతో సమానంగా అంటే వాళ్ళకంటే ఇంకా ఎక్కువగా ఈ కష్టాలన్నింటినీ కూడా చవి చూస్తూ అంటే ఈ పాఠశాలని రన్ చేయడం అంటే ఒక కత్తి మీద సాము లాంటి పని అన్నమాట ఇది. అలాంటి బాధ్యతలు తీసుకున్న ఇద్దరు మేధావులు ఉన్నారు. మన అదృష్టం కొద్ది మనం పిలవంగానే మన మాట గౌరవం ఇచ్చేసి అంత దూరం కూడా ఎన్ని పనులున్నా ఆపుకొని అంటే మన స్కూల్లో మనం ఫంక్షన్ చేస్తున్నాం కదా, అలాంటిది వాళ్ళ ఫంక్షన్లు కూడా ఆపుకొని మన కోసం వచ్చారు. ఎవరంటే మన వెల్దుర్తి హారిక హై స్కూల్ మేడం గారు హారికారెడ్డి గారికి, అలాగే రాయవరం నుండి హంసవాహిని యూపీ స్కూల్ నుండి వచ్చినటువంటి లీలాదేవి గారికి నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే మరి ఉమెన్స్ డే అనగానే ఉమెన్ చేసే స్పెషల్ ఏంటి, వాళ్ళకేంటి ప్రత్యేకంగా ఈ డే ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటాం. ఉమెన్స్ ఆడ మనిషి, మన అమ్మ ఎవరు ఆడ మనిషి, మన చెల్లి మన అక్క, చూసారా? అంటే ఆడలేదు అసలు మనకి జీవితం లేదు. ఆడ మనిషి లేకపోతే మనకి జీవితం లేదు. మన పుట్టుకకు నాందే ఆడది. ఇంత ఎందుకు మన భారతదేశం అని చెప్పుకుంటాం, భారత మాత అంటాం కానీ భారత జానాహంగా, అవునే కదా? అంటే ఇక్కడ భారత మాత పేరు కూడా ఒక ఆడ మనిషి. అలాగే గంగా యమున నదులు, పారేటి నదులు ఏ పేరు అవి? ఆడవాళ్ళ పేర్లైనా చూడండి ఎంత గొప్పతనం ఉందో, అవునే కదా? ఒకప్పుడు ఆడ మనిషి బయటికి రావాలంటే ఆ వంటింటికి ఉండేలాగా వంటింటికి మాత్రం అంకితం అయిపోయేది. ఆ రోజులు అయిపోయాయి. ఇప్పుడు చక్కగా చదువుకుంటున్నారు, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు. ప్రతి రంగంలో ఒక డాక్టర్, లాయర్, టీచర్, సోల్జర్, అవునే కదా? అవునే కదా? ఒకసారి మన వాళ్ళ పోస్ట్ చూసుకోండి. వాళ్ళందరూ కూడా మన భారతదేశానికి మొట్టమొదటి లేడీ ప్రధాని ఎవరు చెప్పండి? శ్రీమతి ఆడమనిషేగా. అలాగే మొదటి స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి ఝాన్సీ రాణి ఎవరు? లేడీనా? అవునా కాదా? మరి అట్లాగే గణపతి దేవుడి కాలంలో శత్రు సైన్యాన్ని గణగణలాడించినటువంటి వీరవనిత వావ్, రుద్రమదేవి. లేడీస్ మనకే గుర్తుండాలి గట్టిగా, అవునా కదా? లేడీ కదా? అవునా కదా? మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రంగాల్లో ఆడవాళ్ళందరూ కూడా ముందుగా ఉన్నారు. అందుకనే మీరు కూడా బాగా కష్టపడి ఇంకా ఎంతో ఎదిగి ముందుకు ఎదగాలని ఆశిస్తున్నారు. ఓకేనా తల్లి? ఓకేనా? మరి మనకుంది తక్కువ టైం కాబట్టి ఈ తక్కువ టైంలోనే ఫినిష్ చేసుకోవాలి. ఎందుకంటే 4:30 కానీ మా అమ్మ ఇంకా రాలేదు ఏంటంటే ఫోన్లు చేస్తుంటుంటారు. వచ్చినటువంటి మన గెస్టులు గౌరవించుకొని ఆ చిన్న చిన్న కార్యక్రమంలో 1-2 ఉంటే త్వరగా ఫినిష్ చేసుకుని వెళ్దాం. ఓకేనా నాన్న? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. Thank you so much, sir. Those are very great words. Thank you for your support for the women. Now, I would like to invite our principal, sir, Mr. Prasad Babu Garu. Please come on to the stage and address the gathering. Put your hands together and welcome them onto the stage.
గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికి కూడా ముందస్తుగా ఉమెన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన హారిక పబ్లిక్ స్కూల్ ఒక కరెస్పాండెంట్ అయిన హారిక మేడం గారికి, అదేవిధంగా హంసవాహిని పబ్లిక్ స్కూల్ రాయవరం లీలావతి మేడం గారికి కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఉమెన్ డే అనేది ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మార్చి 8న చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నారు? ఏంటి స్పెషల్ ఏంటి? ఆ ఉమెన్స్ డే ఎందుకు చేయాలి? ఆ మార్చి 8న ఎందుకు చేస్తున్నాము? ఓకే, సో ప్రతిరోజు కూడా మనకి అమ్మగా మనకి అనేక రకాలైన సేవలు అందించడానికి ఉమెన్ కి ఒక గుర్తింపు అనేది తీసుకురావాలి అని అనేక మంది ప్రముఖులు అనేది ఆలోచించడం జరిగింది. అందువల్ల ఈ యొక్క మార్చి 8వ తారీఖు అనే దాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవడం అనేది జరిగింది. సరే, మనం ప్రతిరోజు కూడా మన యొక్క విద్యార్థులుగా ఒక మంచి పౌరుడుగా మనం ఎదగాలంటే ప్రతి ఒక్క అమ్మ లేకపోతే స్త్రీ, గురువు అందరూ కూడా ముఖ్యమైన పాత్ర. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాతృదేవో భవ. మనం ఏ ఒక్క కార్యక్రమం చేసినా కానీ మొట్టమొదటిగా మనం ఎవరిని తలుచుకుంటాం? మాతృదేవో భవ అంటాం. ముందుగా మనకి మన యొక్క టాలెంట్స్ అనేది మనకు ప్రాముఖ్యత అనేది ఇస్తాము. మనం అనేక రకాలైన సేవలు అనేది పొందుతాం. అదేవిధంగా మంచి లక్షణాలు రావాలన్నా, ఉత్తమ పౌరులుగా తయారు కావాలన్నా కానివ్వండి, ప్రతి ఒక్క అంశంలో కూడా తల్లి ప్రముఖమైన పాత్ర అనేది ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్క విద్యార్థి చిన్నతనంలోనే ఆ అమ్మ యొక్క విలువని, స్త్రీని గౌరవించే యొక్క లక్షణాలు అనేది ప్రతి ఒక్క విద్యార్థి కూడా చిన్నతనంలో అలవర్చుకున్నట్లయితే మంచి పౌరులుగా తయారు కావడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా స్త్రీలను గౌరవించడానికి ఒక ముఖ్యమైన మన యొక్క జీవితంలో ఒక భాగంగా మనం చేసుకోవాలి. ప్రతి ఒక్క వయసులో మనం చదువుకునేటప్పుడు విద్యార్థులుగా మన యొక్క గురువులని, అదేవిధంగా సమాజంలో మనం అనేక రకాలైన పనులు చేసేటప్పుడు వివిధ రకాల ప్రదేశం ప్రతి ఒక్క స్త్రీని కూడా గౌరవించే విధంగా మన యొక్క బాధ్యతగా భావించి ఉత్తమ పౌరులుగా తయారు కావాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా ముందస్తుగా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. Thank you so much, sir, for your valuable words. Now from our school, our little charm Akshara from 2nd grade, she is going to give a small speech on this special occasion. So let us all welcome her onto the stage. Give her a huge round of applause. Good afternoon everyone. My name is Akshara. I am studying 2nd grade at Satyajit Pillant English Medium High School. First of all, I wish you happy Women's Day for all women over there. Sarojini Naidu's birthday celebrated is as International Women's Day. Sarojini Naidu was a poet, politician and a freedom fighter. She was known as Nightingale of India for poetry. Sarojini Naidu played a key role in India's independence movement. Sarojini Naidu was the first woman to become an Indian governor. Sarojini Naidu was the first woman to become an Indian governor. She participated in Quit India movement. Sarojini Naidu worked for women's rights. Thank you for giving this opportunity. Thank you. Have a nice day. That's wonderful, Akshara. Give her a huge round of applause once again. Okay, now let us start our real celebrations. I would like to invite our 9th grade girls to come onto the stage and give a wonderful performance. Give them a huge round of applause and welcome them onto the stage. Come on everyone, let's cheer up. The great woman, the woman decides she can achieve forever. I request our director sir and correspondent sir and principal sir, please come onto the stage and do the honors for our Harika ma'am.
టీచర్స్ అందరూ ఒకసారి స్టేజ్ పైకి రాడమ్మా. టీచర్స్ అందరు రావాలి. లేడీ టీచర్స్ భవాని తీసుకోండమ్మా. అశోక్ నవడేలు ఫస్ట్. ఓకే, చూసారు కదా, తల్లిగా చెల్లిగా అక్కగానే కాకుండా ఒక డాక్టర్గా ఒక యాక్టర్గా మీ ముందు మరి అన్ని పాత్రలు కనిపించాయి. అవునా కదా? మరి రేపు మీరేమవుతారు? డాక్టర్, ఇంకా ఇంజనీర్, ఇంకా ఏంటో సోల్జర్. వావ్, ఇంకా రైట్. మనం అనుకుంటే సరిపోదు, మరి దాని గురించి ఒక తపస్సు చేయాలి. తపస్సు అంటే గట్టిగా కష్టపడి చదవాలి, కష్టపడి మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి. అవునా కాదా? అందుకు నిదర్శనంగా మీ ముందే ఉన్నారు మన మేడం గారు, హారిక మేడం గారు. చిన్నప్పటి నుంచి కష్టపడి మరి ఎన్నో కష్టాలు ఓర్చుకుంటూనే ఈ రోజు ఎంత స్టేజీకి వచ్చేసి మనందరం ముందు ఈ సత్కారానికి తీసుకోగలుగుతున్నారు. అవునా కదా? మరి ఆ టీచర్ గారిని, ఆ మేడం గారిని మనం నిదర్శనంగా తీసుకొని రేపు మీలో అంత గొప్పవాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఏంటి కావాలి మేడం? అందరూ వరుసగా నిల్చోండి మేడం. రైట్, బొట్టించు, పూలు పూలు మా క్లాస్ పెట్టి క్లాస్ పంపి. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మరి మేము తెలియగానే ఆ కష్టపడి ఎంత దూరం వచ్చేసారు. మా ఈ చిన్న సత్కారాన్ని మరి వేరే విధంగా ఏమన్నా దోషాలున్నా అనుకోకుండా మరి మా పిల్లలకి మీ ద్వారా ఒక చిన్న సందేశం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. సాయి తేజ బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ గారికి, ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ ఉన్న ప్రతి మహిళా ఉపాధ్యాయురాలకి ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మీ అందరికీ ఉమెన్స్ డే సెలబ్రేషన్లో మమ్మల్ని ఫెలికేషన్ చేసినందుకు మేనేజ్మెంట్కి, టీచర్స్కి, మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఫస్ట్ టైం ఇలాంటి అవార్డు తీసుకోవడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు శ్రీనివాస్ సార్. ఇక్కడ ఇందాక మనం ప్రీవియస్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసాం, 9th క్లాస్ వాళ్ళు చేశారు మగువా సాంగ్, గుర్తుందా? ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళు సాంగ్ లో? ఫస్ట్ మదర్. అవునా? కడుపులో మనం ఉన్నప్పుడు మదర్ చాలా డిగ్రీస్ లో పెయిన్ తోటి మనల్ని బయటికి తీసుకొస్తుంది. అవునా? దాని తర్వాత నుంచి ఒక్కొక్క పోస్ట్కి వచ్చారు. ఫస్ట్ మనం రెస్పెక్ట్, నేను చెప్పేది ఏంటి అంటే March 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజే ఉమెన్స్ ని సత్కరించాలి అనేది కాదు. ప్రతిరోజు ఫస్ట్ మనకు జన్మనించిన తల్లిదండ్రులని రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, తర్వాత టీచర్స్ ని రెస్పెక్ట్ చేయాలి. తల్లి, తండ్రి, తర్వాత గురువు. దాని తర్వాతనే ఈ ముగ్గురికి మనము రోజు వినయంతో, భక్తితో చేస్తే మనం ఏవైతే కావాలనుకుంటామో ఆ దరికి చేరగలం. మీకు చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఫస్ట్ తల్లిదండ్రులు రెస్పెక్ట్ చేయండి. చాలామంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫోన్ లాగేసుకుంటారు. ఎగ్జాంపుల్ మీ ఇంట్లో జరుగుతుందో జరగట్లేదు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందాక రీసెంట్గా చూశాను ఒక వీడియో. ఏంటి అంటే మదరు చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. చాలా అంటే మీరు వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ ఎండలు చాలా ఉన్నాయి. మీకోసం టెంట్ వేయించారు మీ ప్రిన్సిపల్ గారు. కానీ మన మదర్ గురించి మనం ఎవరు ఏమీ చేయలేరు. చేలో 600 రూపాయల కూలి కోసం అని ఒక మదర్ చాలా హార్డ్ వర్క్ చేసి వెళ్తున్నారు. మార్నింగ్ 7 o'clock మీ లంచ్ బాక్స్ చేసి వెళ్తుంది కదా. అవునా? వెళ్ళినప్పుడు
కొడుకుకి కూతురికి ఇద్దరిని సమానత్వంగా చూస్తున్నారు ఈ రోజులలో. చాలా పూర్వకాలంలో చూసేవాళ్ళు కాదు. ఆడపిల్లని పనికి తీసుకెళ్ళి చిన్న వయసులోనే పెళ్లి చేసేవాళ్ళు, కొడుకులు మాత్రమే చదివించుకునేవాళ్ళు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అవేర్నెస్ వచ్చింది. ప్రతి ఒక్క ఆడపిల్లని కూడా బాగా చదివించాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. అలాంటి హార్డ్ వర్క్ చేసిన తల్లి ఫోన్ చూస్తున్నాడు కొడుకు. ఎందుకురా చూడడం, నీకు లక్షలు వేచించి ఫీజులు కడుతున్నావు, నువ్వు బాగా చదువుకోవాలి అని చెప్తే కోపం వచ్చేస్తుంది. వస్తుందా కోపం మీ అందరికీ? ఫోన్లు తీసుకుంటే వచ్చేస్తుంది. ఆ చూపులో అర్థమైపోద్ది. ఇక్కడ ఉమెన్స్ టీచర్లు అందరికీ పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లల యొక్క రియాక్షన్ కూడా అదే ఉంటుంది. ఫోన్ లాగేసుకున్నప్పుడు వాడికి ఒక ఇంప్రెషన్, ఫోన్ చూడొద్దన్నారు మదర్ అని. కానీ ఎందుకు మా భవిష్యత్తు కోసం అని అర్థం చేసుకోలేక ఫోన్ లాగేసుకుందనే కోపంతో ఏకంగా వాళ్ళ తల్లిని చంపేశాడు ఒక బ్యాట్ తీసుకొని. ఇంకెక్కడ ఉంది మనవి? కాబట్టి ఫోన్స్కి దూరంగా ఉండండి. తల్లిదండ్రులు టీచర్లు చెప్పిన విషయాన్ని బాగా గ్రహించండి. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇందాక మీ సార్ అడిగారు ఏమవుతారు అంటే సోల్జర్ అంటే ఓకే గుడ్ అన్నారు. సోల్జర్ ఈజ్ నాట్ ఏ సింపుల్ జాబ్, ఇట్ ఈస్ ఎ వెరీ ప్రీషియస్. సోల్జర్ అంటే భారతదేశానికి మనం మంచి పౌరులుగా దిద్దడానికి ఉన్నది. సోల్జర్ అనే వర్డ్ ఎవరైతే యూజ్ చేశారో వెరీ గ్రేట్ థింగ్. మీరందరూ కూడా ఆడపిల్లలు చాలా మంది ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా మంచి భవిష్యత్తులో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ సాయి తేజ బ్రిలియంట్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, కరస్పాండెంట్ గారికి, టీచర్స్కి, ఇక్కడికి విచ్చేసిన నాతోటి ప్రధాన ఉపాధ్యాయులు రాయవరం లీలావతి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్గా చెప్పాలంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. ఇంతకంటే ఎక్కువ రావట్లేదు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మా. అలాగే నెక్స్ట్ ఇంకా ప్రోగ్రామ్ ఉంది. మనకి టైం కూడా పావు గంట ఉంది కాబట్టి పావు గంటలోనే ముగిసే ప్రయత్నం చేద్దాం. Please come on to the stage. Ma'am, your contribution towards the education inspires every woman. We are happy to invite you onto the stage. మేడం గారు కూడా పిలవగానే యాక్చువల్గా నేను సార్ పరిచయం కూడా తక్కువ కదా రాలేని అంటారేమో అనుకున్నాను. కానీ చాలా హ్యాపీ అనమాట. వస్తామనగానే నేను మీకోసం ప్రత్యేకంగా ఈ ఏర్పాటు కూడా చేయడం జరిగింది మేడం. అనుకోకుండా అప్పుడప్పుడు జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇందాక స్క్రిప్ట్ అది ఈరోజు అన్న మేడం జస్ట్ అంతే 2 times ప్రాక్టీస్ చేశారు అప్పుడప్పుడు. ఓకే మేడం. మరి లేడీస్ అన్న తర్వాత అన్ని రంగాల్లో ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని ఎందుకు పిలిచారు? ఏ డాక్టర్నో లేకపోతే ఏ పోలీస్ ఆఫీసర్నో లేకపోతే వేరే వాళ్ళు పిలవచ్చు కదా అని చెప్పేసి మనకు డౌట్ రావచ్చు. కానీ ఈ ఫీల్డ్లో మేము ఎన్ని కష్టాలు పడుతున్నామో అది మాకే తెలుసు. కొంతమంది అనుకుంటారు వాళ్ళకేమైనా బాబు కార్లలో తిరుగుతున్నారు, బైకులలో తిరుగుతున్నారు, పుష్కలంగా డబ్బులు వస్తాయి అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఆ బాధలు చెప్పడానికి అలివి కాదు, ఒకవేళ చెప్పిన మీ చిన్న వాళ్ళకి అర్థం కూడా కాదనమాట. ఇలాంటి కష్టాలన్నిటి కూడా నెట్టుకుంటూ వాళ్ళు ఇంత దూరం వచ్చారంటే
మన ఫీల్డ్ లో ఉన్న వాళ్ళని మనం గౌరవించాలనే థాట్ నాకు కలిగి వీళ్ళిద్దరిని ఎంపిక చేసుకొని ఈ రోజు మనం ప్రత్యేక ఆహ్వానించేసి గౌరవించుకోవడం జరుగుతుంది నాన్న. అలాగే మేడం గారు చిన్న మీ సలహా. A very good evening to all, especially the school correspondent and director and Srinivas Rao garu and HM Prasad Rao garu and all the faculty and all the children. Very good evening to you and on the women faculty, advanced happy Women's Day. అండ్ శ్రీనివాసరావు గారు చెప్పారు మేడం చెప్పగానే వెంటనే అగ్రి అయ్యారు వస్తానన్నారు అంటానికి. దెర్ ఈజ్ ఎ స్పెషల్ రీజన్ టు దట్. ఇన్ 2008 and 2009 I worked in this compound as a teacher. That was the establishment year of Sai Teja School, 2008 and 2009 first year. I and my husband, we both worked here. I worked in primary session and he worked maths faculty. So today he is working in MPPS Ekonambata as a government teacher and I am running the private school in Rayavaram. So on that day in 2008 when I was entered in the school, I hadn't any experience. So first day I shivered and on that particular year Chakrapani sir, he was HM of the school from Motukuru. So he convinced me, you can do, why don't you join in this school? So before that I was born and brought up in Vijayawada. So especially in 3 years I stayed at home as a homemaker. ఇంట్లో హౌస్ వైఫ్గానే 3 years ఉన్న నన్ను టీచింగ్ క్యారియర్లోకి తీసుకొచ్చినటువంటి ద బేస్మెంట్ అండ్ ప్లాట్ఫామ్ టు మై కెరియర్ ఈజ్ ది స్కూల్. సో ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ పర్టికులర్లీ దిస్ కాంపౌండ్ అండ్ టుడే ఐ am very happy to come here. I came here particularly to receive the honor from the HM and director of this school. So ఎవ్రీ స్టూడెంట్, ప్రతి ఒక్క విద్యార్థికి పర్టికులర్లీ ఆడపిల్లలకి చెప్పేది ఏంటంటే భయపడకుండా మేము ఆడపిల్లలం కదండి మాకేం తెలుసండి అనే డైలాగ్స్ మన నుంచే వస్తాయి ఫస్ట్ పాయింట్. అండ్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళు మనల్ని మనమే డిగ్రేడ్ చేసుకుంటాం. జస్ట్ కంపారిటివ్లీ జెంట్స్ మగవాళ్ళతో పోల్చుకుంటే వీఆర్ అ లిటిల్ బిట్ ఆఫ్ వీక్ ఓన్లీ ఇన్ ఫిజికల్లీ. అంటే శరీర దారుఢ్యంలో కొంతవరకు మనం కొంచెం తక్కువ అవ్వచ్చేమో కానీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అండ్ ఇన్ అన్ని కేటగిరీల్లో కూడా మనం మంచి కాంపిటీషన్ ఇవ్వగలుగుతున్నాం. సో ఎవరికైనా చెప్పేది ఏంటంటే మనం ఇది చెయ్యలేమో, మన వల్ల కాదు అని ఆడవాళ్ళు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో కాబట్టి నేను చెప్పేది మీ అందరికీ, చిన్నపిల్లలకైతే ఇంకా మనం ఎక్కువ చెప్తూ ఉంటే వాళ్ళకి అర్థం కాదు, ప్లస్ లేడీ ఫ్యాకల్టీకి అయితే చెప్పగలను. సో ఫ్యూచర్ అనేది మనకి తెలియదు. సో వివేకానంద చెప్పినట్టు, స్వామి వివేకానంద చెప్పినట్టు ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యూ. ప్రతిదీ నీలోనే ఉంది, శక్తి నీలోనే ఉంది, దారుఢ్యం నీలోనే ఉంది, అన్నీ నీలోనే, వాటిని బయటికి తీయమని చెప్తారు. సో ఆ విధంగా మీరందరూ కూడా అనుసరించి మంచి బ్రైట్ కెరియర్ని, మంచి లైఫ్ ఫ్యూచర్ని పొందాలని అందరినీ కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ టు ఆల్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు శ్రీనివాసరావు గారు అండ్ ప్రసాద్ గారు ఫర్ దిస్ హాస్పిటాలిటీ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. Thank you so much, ma'am.
ఓకే, మరి అమ్మ పిన్ని వీళ్ళిద్దరు నాకు 2 కళ్ళు. అమ్మ చనిపోయింది 5వ సంవత్సరం. అమ్మ చెల్లి, ఆమెను ఎప్పుడు కూడా నేను పిన్ని అని నాకు ఊహ తెలిసి గడిచి పిలిచారు కదా, ఇప్పటికి కూడా అమ్మాయి అని అంటాను. మా ఇద్దరి మధ్య అంత ఆప్యాయత ఉంటుందన్నమాట. ఎంత అంటే ఆమె మా అమ్మగారు చనిపోయిన ఒక 25 రోజులు 25 రోజులు అయింది. మా బాబాయ్ గారు కూడా చనిపోయారు. ఆ రోజు నుంచి ఇంట్లో ఉండకుండా నేను నీ దగ్గరే ఉంటాను అన్నాను. లేదమ్మా నేను ఇంటికి వస్తాను కదా, చూసుకోవచ్చు కదా హాయిగా అంటే, లేదు నేను హాస్టల్లో నీకు తోడుగా ఉంటాను, నాకు 24 గంటలు కనిపిస్తావు అని చెప్పేసి వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉంటుంది. సో మనం గ్రేట్గా చెప్పుకుంటాం, అమ్మ లేకపోతే మనకి ఇక్కడ ప్రపంచం లేదు, అసలు శూన్యం. చెప్పాం కదా, మన పుట్టుక కారణం, మన ఆకారానికి కారణం, మన ఎదుగుదలకు కారణం అమ్మ. ఆమె ఏ బిఏ చదవలేదు, ఏ డిగ్రీలు చదవలేదు, ఏ గొప్ప పనులు చేయలేదు, అయినా కానీ నన్ను ఎంత వాడిని చేసింది. అంతకంటే మనకి ఎవరైనా దొరుకుతారా? ఆ పుణ్యమూర్తి కంటే మనకి ఎవరైనా దొరుకుతారా? అవునా కదా? కాబట్టి ఆమె స్థానం ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటుంది. థ్యాంక్ యూ బా. ఓకే నాన్న, థ్యాంక్ యూ.